అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేసవి వచ్చిందంటే చాలు 2 మాసాల పాటు ఇటు గౌడన్నకి ఆదాయానికి ఆదాయము, భోజన ప్రియులకి అలాగే ఇది ఐస్ యాపిల్ అంటున్నాం, ముంజకాయలు వేసవి తాపాన్ని తీరుస్తాయి, అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అని చెప్పేసి విశ్వసిస్తారు. ప్రస్తుతం మనం మొగ్దుంపూర్లో ఉన్నాము. దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా ఇక్కడ గిరాకీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తాటి ముంజలు తీసుకోవడానికి ఇటు కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. వీళ్ళంతా కూడా ఆసక్తిగా వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చెప్పు మీరు, ఇది రోజు అమ్ముడు పోతాయా, ఎట్లా ఉన్నది, దీనివల్ల లాభాలు ఏంటి అసలు? దీనివల్ల లాభాలు, శరీరం కూల్, వాటర్ లెవెల్ బాగా వస్తాయి. ఒక కొబ్బరి బొండం ఎంత ఉంటుందో ఒక ముంజకాయ దానికి అంతా ఉంటుంది. అంటే ఎండాకాలం మాత్రమే దొరుకుతాయి కాబట్టి మంచిది. ఎండాకాలం మాత్రమే దొరుకుతాయి. ఒకటే సీజన్ ఒక నెల వరకే దొరుకుతాయి. మళ్ళీ దొరికాయి ఈ సీజన్లో తింటారు. ఒక పండుతో సమానం. ఎట్లా ఉన్నాయి, టేస్ట్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది. శరీరానికి సుతం చాలా బాగుంటుందని పెద్దలు పూర్వీకులు చెప్తారు. అందుకే మేము తిందామని వచ్చినాం. బాగా కోసిస్తారా? కోసిస్తారా? అందరికి వచ్చిన వాళ్ళు అందరికీ కోసిస్తాం మేము కూడా. ఎట్లా రోజు తింటారా సీజన్లో? మీరు సీజన్లో మనం కరీంనగర్ సిటీలో ఏ పండు తిన్నా అని ఏదో అనారోగ్యానికి గురవుతాం. ఇది తింటే మాత్రం ఏ అనారోగ్యం ఉండదు. పేల వేడిని తీసేస్తుంది. మనం ఎంత ఎండకు పోయినా కానీ బాడీ కూల్ ఉంటుంది. సహజంగా లభించేటువంటి ఈ ఫ్రూట్ అనేది ఎండ దెబ్బ నుంచి కాపాడుతుంది. సహజంగానే ప్రకృతి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి విశ్వసిస్తారు. మీరు ఇదివరకు కూడా తింటుంటారా? ఎప్పుడు ఇష్టం ఇవి అంటే? మా తాతల కాడి నుంచి ఇప్పుడు వరకు మాకు పొలాల పొట్టి పోతాం కాబట్టి మా తాత మా నాన్న మాకు కోసిచ్చేది ఎండాకాలం. ఇప్పుడు మేము చూద్దాం మా పిల్లలకు కానీ మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ముంజకాయలు అంటే బాగా ప్రీతి. ఎక్కడ కానీ దొరకాయి ఇవి. అంటే చెట్లలో అమ్ముకుంటారు కానీ మాకు పల్లెటూరులో స్వచ్ఛంగా అప్పుడే తీసుకుని అప్పుడే కొంటాం. ఆకలి కానీ దూప కానీ బాగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మా తాతల కాడి నుంచి అలవాటు. ఇది మాకు మొత్తం మీద తరతరాలుగా ఇది ముంజకాయ తింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యంగా ఉంటామనేటువంటి ఫీలింగ్ అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మీరు కూడా తింటారా? ముంజకాయలు ఇష్టమా మీకు? తింటాం, ఇష్టమే మాకు కూడా. బాగుంటాయి. మొత్తం మీద ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గమనించవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముంజకాయలు ఎప్పుడు తింటున్నారా మీరు? మాది ఇక్కడనే ఎప్పుడు తింటాం మేము, ప్రతి సంవత్సరం. టేస్ట్ సూపర్. ఓకే. ఇటు రుచికి రుచి, అలాగే ఔషధ గుణాలు, సహజ సిద్ధంగా లభించేటువంటి తాటి ముంజలకి ఏమో గిరాకీ ఉంది. పర్టిక్యులర్గా కొండగట్టు ప్రాంతం అంతా కూడా ఒక బిజినెస్ సెంటర్గా మారిపోయింది. ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదంతా కూడా లభ్యమవుతుంది. మొత్తం మీద దీన్ని ముంజకాయల ప్రియులైతే చాలా ఇష్టంగా సేకరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం, ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, మొగ్దుంపూర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.